హలో అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేనైతే కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కెనడా రిలేటెడ్. ఇందులో నేను ఎవరైనా కెనడా రావాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ కెనడా వీసా అంతా అప్రూవ్ అయిపోయి ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉంటున్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి బిగినింగ్ డేస్ ఉంటాయి కదా, అవి చాలా టఫ్గా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, స్టార్టింగ్ డేస్లో ఏ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి, లేదా ఎక్కడ ఏం కొనుక్కోవాలి అనే వాటి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే అసలు కెనడాయే ఎందుకు రావాలి అని చాలామంది అడుగుతారు కదా, నువ్వు ఎందుకు కెనడా వెళ్ళావు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని చాలామంది నన్నే అడిగారు. సో నేనైతే కెనడాయే ఎందుకు వచ్చాను అనేదానికి, నేనైతే ఐటీ ఫీల్డ్ అనుకున్నాను. సో ఐటీలో నాకున్న ఆప్షన్స్లో యుఎస్ కెనడా రెండే చూసాను నేను. యుఎస్ అంటే వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత గ్రీన్ కార్డ్ రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడైతే అసలు జీవితంతో అక్కడే వస్తుందో రాదో తెలియదు. అండ్ ట్రంప్ ఉన్నారు కదా అప్పుడు. సో నేనైతే ఎందుకులే ఇవంతా చాలా కష్టం, రిస్కీ, అదే నేను కెనడా వెళ్ళాను అనుకోండి, కెనడా వస్తే ఇక్కడ పిఆర్ ఆర్ సిటిజన్షిప్ చాలా ఈజీగా వస్తుంది. సో పిఆర్ కానీ సిటిజన్షిప్ కానీ మనకు వచ్చిన తర్వాత ఈజీగా మనం కావాలి అనుకుంటే యూఎస్ మూవ్ అయిపోవచ్చు. ఇఫ్ మనకి కెనడియన్ సిటిజన్షిప్ ఉంటే యూఎస్ వెళ్ళడానికి మనకి ఎటువంటి వీసా కానీ ఏమీ అక్కర్లేదు. నార్మల్గా కార్లోనో నడుచుకొని వెళ్ళిపోవచ్చు యూఎస్, ఏదో మన పక్క ఊరికి వెళ్ళినట్టు వెళ్ళిపోవచ్చు. సో నేను అందుకని ఓకే, దాని బదులు కెనడా వెళ్దాము, కెనడా వెళ్ళి పిఆర్ఓ సిటిజన్షిప్ తెచ్చుకుంటే రేపు పొద్దున్న ఇన్ కేస్ నాకు ఇంట్రెస్ట్ ఇంకా ఉంది యూఎస్ వెళ్ళాలి అనుకుంటే ఓకే ఐ కెన్ మూవ్ అని చెప్పి అనుకున్నాను నేనైతే. సో అందుకని నేనైతే కెనడా వచ్చాను. సో సెకండ్ వన్ ఏంటంటే, మనం ఇక్కడికి ఏంటంటే మన పేరెంట్స్ని కానీ ఎవరినైనా స్పాన్సర్ చేసి తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అందుకని నేను కెనడా చూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కెనడా రావాలి అంటే ఎలాగా, చాలా డిఫరెంట్ పాత్వేస్ ఉన్నాయి. కెనడా రావడానికి చాలా ఉన్నాయి. నేనైతే మేజర్ పాత్వేస్ చెప్దాం అనుకుంటున్నాను. అన్నిటికన్నా ఎక్కువ మంది వచ్చే పాత్వే ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్గా స్టడీ పర్మిట్ మీద మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అలానే వస్తారు కెనడా. ఒక స్టడీ పర్మిట్ మీద వస్తారనమాట. లేదా ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్, బట్ లాటరీ కాదు, H1B లాగా. టాప్లో ఉన్న క్యాండిడేట్స్ని, అంటే సిఆర్ఎస్ స్కోర్ అని ఒకటి ఉంటుంది, అందులో చాలా ఫ్యాక్టర్స్ మీద బేస్డే మీకు ఆ స్కోర్ వస్తుంది. ఏజ్, మ్యారిటల్ స్టేటస్, మీ ఎడ్యుకేషను, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఏ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నారు, ఇలాంటి వాటి అన్నిటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట అది. అందులో టాప్ స్కోర్స్లో ఎవరున్నారో వాళ్ళు అప్పుడప్పుడు డ్రా తీస్తారు. 1000 మెంబర్స్, 400 మెంబర్స్ అలా తీస్తూ ఉంటారు. అప్పుడు మీరు డైరెక్ట్ పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడాగా మీరు డైరెక్ట్గా కెనడా రావచ్చు. ఇక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు, ఎన్ని ఏళ్ళైనా ఉండొచ్చు, మీకు సిటిజన్షిప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పాత్వే. అలా కాకుండా స్పౌస్ అంటే ఫ్యామిలీ స్పాన్సర్షిప్, అదేంటంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఒకరు కెనడియన్ సిటిజన్గా ఆ పిఆర్లో ఉన్నారనుకోండి, మనం మన ఫ్యామిలీ మెంబర్స్కి స్పాన్సర్ చేయొచ్చు. బట్ అందరికీ కాదు, మన ఓన్ బ్రదర్ ఆ సిస్టర్ అన్మ్యారీడ్ అయ్యి ఉండి ఒక 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి మనం స్పాన్సర్ చేయొచ్చు. లేదా మన స్పౌస్కి స్పాన్సర్ చేయొచ్చు. అండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకి కూడా మనం స్పాన్సర్ చేసి కెనడా తెచ్చుకోవచ్చు అనమాట. మనం వాళ్ళని కూడా ఇక్కడికి, వాళ్ళకి కూడా ఈజీగా పిఆర్ అండ్ సిటిజన్షిప్స్ వచ్చేస్తారు. అది ఒక పాత్వే. బట్ ఇవేమీ అంత ఈజీ కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది ఇందులోన. ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకొక పాత్వే ఏంటంటే ఆన్ సైట్. మీకు అందరికీ తెలుసు కదా, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ మెయిన్గా ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆన్ సైట్కి వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా. అలాగా ఇప్పుడు యూఎస్కి అలా వెళ్తారు, అలానే కెనడాకి కూడా. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, టీసీఎస్ అనేది ఇండియాలో ఉందనుకోండి, వాళ్ళకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ నుంచి ఒక ఎంప్లాయీని ఇక్కడ తీసుకొస్తారు, వాళ్ళే స్పాన్సర్ చేసుకుంటారు. అలా కూడా రావచ్చు. బట్ అలా వచ్చినంత మాత్రాన పిఆర్ ఏం ఫాస్ట్గా వచ్చేది. జస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు వర్క్ చేయొచ్చు, 5 years వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వర్క్ పర్మిట్ని. సో దట్ అలా కూడా రావచ్చు, కొంతమంది అలా కూడా వస్తారు. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ జాబ్స్కి అప్లై చేసుకొని మీరు ఇక్కడే జాబ్ తెచ్చుకొని వాళ్ళు మీకు స్పాన్సర్ చేసినా కూడా మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేయొచ్చు. ఇవి మేజర్ పాత్వేస్. ఇవి కాకుండా చాలా పాత్వేస్ ఉన్నాయి. నేనైతే ఇది నా ఫస్ట్ కెనడా సిరీస్ వీడియోలో ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో అయితే యాజ్ ఎ స్టూడెంట్
కెనడా రావాలంటే ఏంటి ప్రాసెస్, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కెనడా ఒక స్టూడెంట్గా రావాలి అని అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అడిగితే నేనైతే ఫస్ట్ అన్నీ తెలుసుకోండి. యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి, ఆన్లైన్లో యూట్యూబ్లో అసలు ఏంటి, రేపొద్దున్న మనకి పిఆర్ అప్లై చేసేటప్పుడు ఎలా ఉంటుంది, వర్క్ పర్మిట్ అప్లై చేయాలంటే ఏంటి, ఏ కాలేజెస్ మంచివి, ఏ ప్రోగ్రామ్స్ మంచివి, 1 year తీసుకోవాలా 2 year తీసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా ముందే రీసెర్చ్ చేసుకొని ఉంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను యూట్యూబ్ చూసి చాలా నేర్చుకున్నాను. అంటే ఇలా చేయాలి ఇది కరెక్ట్ అని చెప్పి. సో నార్మల్గా మనకు అంత ఐడియా ఉండదు కదా, సో అలా నేర్చుకుంటే బెటరు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నన్ను అడిగితే ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి చాలా టెస్టులు ఉంటాయి. ఫేమస్ వన్ ఏంటంటే IELTS అనమాట. అందులో మీ LSRW స్కిల్స్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, ఈ స్కిల్స్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. దానిలో ఒక స్కోర్ ఇస్తారనమాట, వాటిని బ్యాండ్స్ అంటారు. మీరు ఫస్ట్ ఆ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ మీకు అయ్యేది ఏంటంటే, మీకు ఆ స్కోర్ వచ్చేసింది అనుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది నాకు ఏ కాలేజెస్కి ఎలిజిబిలిటీ ఉంది, ఏ యూనివర్సిటీస్లో నాకు సీట్ వస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయకుండా కూడా కాలేజెస్కి అప్లై చేయొచ్చు. సో దట్ వాళ్ళు మీకు సీట్ కూడా అలొకేట్ చేసేస్తారు. బట్ మీరు మొత్తం ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఈ IELTS రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఫస్టే మనము IELTS రాసేసుకొని మన దగ్గర స్కోర్ ఉందనుకోండి, మనకి ఓకే నాకు ఇంత స్కోర్ వచ్చింది, దీని ప్రకారం ఈ కాలేజెస్ నాకు సీట్ ఇస్తాయని ఉంటాయి. ఎందుకంటే IELTSలో అయితే మినిమం 6 బ్యాండ్ రావాలి. ఎవ్రీ LSRW 4 మాడ్యూల్స్లో కూడా మీకు ఎవ్రీ మాడ్యూల్ 6 రావాలి. ఒక్క మాడ్యూల్ తక్కువ వచ్చినా కూడా మీరు ఆ మాడ్యూల్ని మళ్ళీ రాయొచ్చు. స్టడీ పర్మిట్ కోసం అయితే ఇండియాలో మళ్ళీ రాయొచ్చు ఒక్క మాడ్యూల్ని. సో అలా రాసి మినిమం 6 బ్యాండ్ అయితే తెచ్చుకోవాలి. అది బేసిక్ ఎలిజిబిలిటీ అనమాట. బట్ మీకైతే మినిమం 6.5 బ్యాండ్ మనకి LSRW అన్నిట్లో అన్ని మాడ్యూల్స్ మినిమం 6.5 బ్యాండ్ వస్తేనే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అనేవి యాక్సెప్ట్ చేస్తాయి మిమ్మల్ని. 6తో యాక్సెప్ట్ చేసే కాలేజెస్ చాలా తక్కువ, మినిమం 6.5 రావాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, యూనివర్సిటీస్కి అయితే మాత్రం మీకైతే మినిమం 7 to 7.5 ఉండకుండా అసలు మీకు సీట్ ఇవ్వరు. నెక్స్ట్ నో బ్యాక్లాగ్స్ అలా ఉండాలన్నమాట. సో ఇదేంటంటే IELTS అని చెప్పా కదా, ఈ IELTS అనేది చాలా ఈజీ. మనం కొంచెం ఆ మాత్రం ఇంగ్లీష్ మనకు వస్తుంది. మనం ఏమీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి ఏమి వాళ్ళకి ఫీజులు కట్టేసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఇంట్లో ప్రిపేర్ అయ్యాను. మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ అవ్వచ్చు, చాలా సింపుల్. అదైతే చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో. మనం ఆ రిసోర్సెస్ని బాగా యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి, లిసనింగ్ కానీ రీడింగ్ కోసం కానీ చాలా ఛానల్స్ ఉన్నాయి. వాటిని జస్ట్ ఫాలో అయ్యి, నేనైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యి రోజుకు ఒక టెస్ట్ రాస్తూ ఉంటే మనకి ఐడియా వచ్చేస్తుంది. మనకి ఎంత స్కోర్ వస్తుంది, మనం ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం అనేది మనకి ఖచ్చితంగా ఐడియా వస్తుంది. ఒక 20 days 30 days మీరు అలా ప్రిపేర్ అయితే చాలు, రాసేయచ్చు. ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో రాయొచ్చు, మన ఇష్టం. మనకు నచ్చినట్టు రాసి ఆ స్కోర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు మీరు కాలేజ్కి అప్లై చేయాలి. సెకండ్ స్టెప్, ఫస్ట్ మీకు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ IELTS ఆర్ డ్యూలింగో ఆర్ సెల్పిప్ ఈ మూడిట్లో ఏదైనా ఓకే, మీరు తెచ్చుకున్నాక కాలేజ్కి అప్లై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ యాక్సెప్ట్ చేసేది మీ IELTS స్కోర్. ఎందుకంటే డ్యూలింగో లాంటి ఎగ్జామ్స్ని కొన్ని కాలేజెస్ అనేవి యాక్సెప్ట్ చేయవన్నమాట. సో నన్ను అడిగితే IELTS రాయడం అనేది సేఫ్ చాయిస్ అని చెప్తా. మీరు ఇప్పుడు అది రాశారు కదా, ఎవ్రీ కాలేజ్లోన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి కాలేజ్కి ప్రోగ్రామ్స్ నేమ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. మీరు ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, ఫస్ట్ మీరు కాలేజెస్ అన్నీ కూడా చూసుకోవాలి. ఒక 2-3 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాలేజెస్ కూడా డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషనా కాదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక 6 months స్పాన్లో కెనడాలో చాలా, అంటే ఈ స్టడీ పర్మిట్ రిలేటెడ్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది సిస్టమ్ అంతా. సో డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ మీ కాలేజ్ అనేది అందులో ఎన్లిస్ట్ అయి ఉండాలి. లేదు అంటే మీరు అక్కడ చదివినా కూడా మీకు వర్క్ పర్మిట్ అనేది ఇవ్వరు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది ఇవ్వరు.
సో మనం అప్లై చేసే ముందు మన కాలేజ్ ఆ డిఎల్ఐలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఒక 2 to 3 కాలేజెస్ మీరు ఓకే ఈ 3 కాలేజెస్ అవి ఏ ఏరియాలో ఉన్నాయి, ఏ ప్రోవియన్స్లో ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేది ఒంటారియో ప్రోవియన్స్కి. సో ఇలాంటివన్నీ చూసుకొని ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ నేను తీసుకోవాలి, ఆ ప్రోగ్రామ్ తీసుకోవాలి అంటే ఎవ్రీ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు బ్యాక్ ఇన్ ఇండియా ఈ కోర్స్ చదవాలి, ఇలాంటి కోర్స్ చదవాలి, లేదా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి మీకు, లేదా మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు, లేదా ఇంత పర్సంటేజ్ ఆఫ్ అంటే మీరు ఇంత పర్సెంట్తో పాస్ అయి ఉండాలి, అలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మీరు చూసుకొని ఒక 2 to 3 కాలేజెస్, ఒక 2 to 3 కోర్సెస్ కానీ చూస్ చేసుకున్నారనుకోండి, వాటన్నిటికీ మీరు అప్లై చేయించవచ్చు. వాటన్నిటికీ మనం అప్లై చేసిన తర్వాత మనకి ఆ కాలేజ్ వాళ్ళు అంటే సీట్ అలొకేట్ చేసి ఒక లెటర్ పంపిస్తారనమాట. మనకి ఆ కాలేజ్ వాళ్ళు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని చెప్పి ఒకటి పంపిస్తారనమాట. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మనం ఆ సీట్ని ఓకే మాకు కావాలి అని చెప్పి దాన్ని మనకు అప్పుడు అలొకేట్ చేస్తారనమాట. అది ప్రాసెస్. అప్పుడు మీకు ఆ ఒక కాలేజ్లో ఒక సీట్ అనేది అలొకేట్ అయినట్టు. మెయిన్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వస్తారు ఇక్కడికి. మాస్టర్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి, యూనివర్సిటీస్ తక్కువ ఉంటాయి. సో మీకు ఫస్ట్ ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది వచ్చేగానే మీరు ఏం చేయాలి అంటే ఒక నాన్ రిఫండబుల్ ఫీ ఉంటుంది అనమాట. ఆ ఫీ అనేది అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలా ఉంటుంది, డిఫర్ అయిపోతూ ఉంటుంది. ఆ నాన్ రిఫండబుల్ ఫీని మీరు పే చేయాలి. అది మేబీ ఒక 1500, నేనైతే 1500 క్యాడ్ పే చేశాను. అలా ఒక్కొక్క కాలేజ్కి అది మారిపోతూ ఉంటుంది. ఆ అమౌంట్ని మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత రీసెంట్గా వాళ్ళు పెట్టిన ఒకటి ఏంటంటే పాల్ అంటే ప్రావిన్షియల్ అటెస్టేషన్ లెటర్. ఈ ప్రావిన్షియల్ అటెస్టేషన్ లెటర్ అనేది ప్రావిన్స్ వాడు మీకు ఇస్తాడు. అంటే ఎవ్రీ ప్రావిన్స్కి ఇంతమంది స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ ఇవ్వాలి, ఈ ప్రావిన్స్కి ఇంతమంది మాత్రమే స్టడీ పర్మిట్కి రావాలి అని పెట్టారనమాట. ఒక లిమిట్ పెట్టేశారు. సో ఆ లెటర్కి మీరు ఈ నాన్ రిఫండబుల్ ఫీ అంటే ఈ నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేసిన తర్వాత అప్లై చేసుకుంటే అది కూడా మీకు ఇస్తారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇదంతా మీకు ఇక్కడ వరకు అయిపోతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే వీసా అప్లై చేయడం. ఇంకా వీసా అప్లై చేయడానికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. మీరు మీ లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా రాస్తారు, ఎంత కన్విన్సింగ్గా రాస్తారు ఆ వీసా ఆఫీసర్కి అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది మీ వీసా స్టేటస్ అనేది. ఎందుకంటే మనం ఏమి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వము, ఆ ఆఫీసర్ మిమ్మల్ని ఏమి చూడరు. వాళ్ళు చూసేదంతా మీకు ఈ కాలేజ్లో సీట్ అలొకేట్ అయిందా, ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చిందా, ఈ ప్రావిన్షియల్ లెటర్ ఉందా, తర్వాత మీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూస్తారు. మీరు ఫుల్గా ఫండ్స్ ఎక్కువ ఉండేటట్టు చూపించుకుంటే బెటరు. సిఏ సర్టిఫికేట్ కూడా చేయించి చూపించుకుంటే బెటరు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయితే మాత్రం లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషను. ఈ లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీదే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ వీసా రిజల్ట్ వస్తుందా రాలేదా డినై అవుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషను చాలామంది ఏంటంటే మనీ ఇచ్చేసి వాళ్ళతో వీళ్ళతో రాయిస్తారు. ఓకే రాయించినా కూడా ఓకే, నేను తప్పని అన్నాను. బట్ ఏమైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చదివి ఓకే ఇది కన్విన్సింగ్గా ఉంది, కరెక్ట్గా ఉంది. ఎప్పుడు కూడా అందరూ కూడా వేరే కంట్రీకి ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుని వస్తారు. బట్ లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడ చదివాక ఇండియాకి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, బ్యాక్ అయిపోతాను అని అక్కడ కనిపిస్తేనే వాళ్ళు మీకు ఇస్తారనమాట వీసా. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డినే అయిపోతుంది. సో అదైతే చాలా జాగ్రత్తగా రాసుకుంటే చాలా బెటరు. ఇది ప్రాసెస్. ఇదైతే మాత్రం నన్ను అడిగితే ఐఎల్స్ అనేది మాత్రం మీరు మినిమం 7 to 8 months ముందే రాసి పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా 7 to 8 months ముందే స్టార్ట్ చేస్తే బెటరు మనం రావాలి అనుకుంటే. ఎందుకంటే ఇక్కడ 3 ఇంటేక్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ 3 ఇంటేక్స్ ఉంటాయి. జాన్లో ఒకటి, మేలో ఒకటి, సెప్టెంబర్లో ఒకటి. ఈ 3 ఇంటేక్స్లో ఏ ఇంటేక్ అయినా మనం రావచ్చు. బట్ మనం ఒక ఇంటేక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్ ఇంటేక్కి రావాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు జాన్లోనే స్టార్ట్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రాసెసింగ్ టైమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 3 months, 4 months, 2 months అలా పడుతుంది. డిపెండ్స్ అనమాట, మనం చెప్పలేము ఇంత టైంలో అయిపోతుంది అని. సో ఇదైతే ప్రాసెస్.
మీకు లాస్ట్లో వీసాకి వెళ్ళేటప్పుడు అయితే లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అండ్ పిఏఎల్ లెటర్, తర్వాత కాపీ ఆఫ్ ఫీ పేమెంట్స్, మీరు నాన్ రిఫండబుల్ కానీ ఫుల్ ఫీ కానీ పే చేస్తారు కదా వాటి తాలూకు కాపీ అండ్ మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టి లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టి మీరు వీసా అప్లై చేసుకుంటారు. మీరు వన్స్ వీసా అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీ బయోమెట్రిక్స్ అడుగుతారు. అప్పుడు మళ్ళీ మీరు బయోమెట్రిక్స్ స్లాట్ తీసుకొని వెళ్ళి మీ జస్ట్ బయోమెట్రిక్స్ ఇచ్చేసి వచ్చేస్తాం మనము, అంతే. సో ఆ తర్వాత ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళు రిజల్ట్ అనేది మీకు వీసా వచ్చిందా డినే అయిందా అనేది చెప్తారనమాట. అది ఈ వీడియోలో అయితే ఇది షేర్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో అయితే ఎవరెవరికైతే ఆల్రెడీ వీసా వచ్చేసింది, మేము ఇంకా నెక్స్ట్ సెమిస్టర్కి అలాగే నెక్స్ట్ ఇంటేక్లో మేము రావాలి అనుకుంటున్నాం, అంటే ఇప్పుడు జాన్ ఇంటెక్ కదా, లేదా ఇప్పుడు జాన్ ఇంటెక్ వచ్చిన వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది అనుకొని చేశాను ఈ వీడియో అయితే. మీ అందరికీ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాటికి. అండ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి ఈ ప్రాసెస్లో అన్నా కూడా కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కథలు. థ్యాంక్ యూ. బాయ్.